హలో ఫ్రెండ్స్, ఈరోజు 36 సైజ్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. చుడీ హ్యాండ్స్ మోడల్స్తో 1 మీటర్ క్లాత్ తీసుకొని బాడీ పార్ట్కి ఇలాగ 4 మడతలు వేసుకొని పొడవు 14.5 తీసుకున్నాను. షోల్డర్ 7.2 తీసుకున్నాను 36 సైజుకి. సంక్ వచ్చి 7 ఇంచ్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చి 9 ఇంచీలు, ఖర్చు 2 ఇంచీలు తీసుకున్నాను. వెస్ట్ వచ్చి 28, దానికి 4 భాగాలు తీసుకుంటే 7 ఇంచ్ వస్తుంది. 7 ఇంచ్కి 1 ఇంచ్ ఖర్చు పెట్టాను. మళ్ళీ ఇంకో ఖర్చు మళ్ళీ 2 ఇంచ్. అంటే ఖర్చు 1 ఇంచ్ ఎందుకు పెట్టానంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా, అందుకు పెట్టాను. షోల్డరు 2.5 తీసుకున్నాను. కింద 3 ఇంచులు తీసుకున్నాను రౌండ్ షేప్ రావడానికి, అంటే ఫ్రంట్ నెక్కి అది 6.5. ఇలా కింద షేప్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ ఇట్లా నీట్గా చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర చిన్న సోప్ లైట్గా ఇవ్వాలి. అలా ఇస్తే భుజాలు జారకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ కట్స్ ఇస్తున్నాను, అంటే నెక్ కుట్టేదానికి ఈజీగా ఉంటుందని. కింద కూడా కట్స్ ఇస్తున్నాను, చిన్న కట్స్, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లోతు తీసుకున్నాము. ఇక్కడ కట్స్ పెట్టుకొని దాని నుంచి సన్నగా ఒక రొంత లైట్గా షేప్ ఇచ్చాను ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ బ్యాక్. ఇలాగా కింద లాంగ్ ఫ్రాక్కి పైన 7 ఇంచులు తీసుకున్నాను. కింద పొడవుకి 33 నాకు మెజర్మెంట్ సైజు. ఇది ఇలాగ స్లోగా 33 సైజు స్లోగా పెట్టుకోవాలి. ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుంది. తర్వాత చుడీ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. పొడవు వచ్చి 29 తీసుకున్నాను. పైన హ్యాండ్స్కి స్ట్రైట్గా గీత, కింద 3.5 సంక లోతు తీసుకున్నాను. 8.5 ఇలాగా తీసుకొని సంక స్ట్రైట్ 1.5 ఖర్చు తీసుకున్నాను. కింద 4 ఇంచీలు, పైన ఒక 4 ఇంచీలు స్ట్రైట్గా రావాలా. అక్కడ ఏంటంటే మనం బటన్స్ పెట్టుకోవాలి కాబట్టి ఈ స్కేల్తో ఇలాగా షేప్ ఇచ్చినట్టు కుట్టుకోవాలి. దీన్ని చుడీ హ్యాండ్స్. ఈ చుడీ హ్యాండ్స్కి ఎంత కుచ్చిళ్ళు వస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి షేప్ ఇచ్చి నీట్గా కుట్టుకోవాలి. హ్యాండ్ షేప్ మన బ్లౌజులకి ఎలా ఇస్తామో అలాగే ఇచ్చుకొని ఇలాగా షేప్ లాగా నీట్గా ఇచ్చుకొని కుట్టుకోవాలి. ఈ హ్యాండ్స్కి లైనింగ్ వేయకూడదు, వేసుకుంటే షేప్ డిజైను నీట్గా రాదు. ఇప్పుడు మన స్టిచ్చింగ్లోకి పోదాం. ఫ్రంట్ నెక్ ఇలా లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ నీట్గా లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. బాడీ ఫ్రంట్ నెక్. తర్వాత బ్యాక్ నెక్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా అలాగే నీట్గా ముడతలు లేకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ చుట్టూరు నీట్గా కట్ చేసుకోవాలి. కట్స్ మధ్యలో మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ 4 ఇంచ్ వచ్చేటట్లు కట్స్ వేసుకోవాలి. కట్స్ చేసుకొని ఇప్పుడు నెక్స్, ఇది బ్యాక్ నెక్, రౌండ్ నెక్, పాట్ షేప్ లాగా నీట్గా కుట్టాను. క్యాన్వాస్ జాయిన్ చేసి ముందు లైనింగ్ కింద చేసి క్యాన్వాస్ నీట్గా షేప్ ఇచ్చి ఇలా నీట్గా కుట్టాను. చూడండి, దీనికి ఇది ఇట్లా క్యాన్వాస్ మీద జాయిన్ చేసుకుని తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్, దాని మీద కుట్టి ఇలా కుట్టుకొని
ఇలా లోపల రౌండ్ నీట్గా కట్ చేసుకొని షేప్ ఇచ్చి లోపల తిప్పుకుంటే నీట్గా మంచి షేప్ వస్తుంది. ఇలాగ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని నీట్గా ఇస్తే లోపలికి నీట్గా రౌండ్ బ్యాక్ నెక్ రెడీ అయింది. ఇలాగ మనం కట్స్ ఎంత ఇచ్చుకుంటే అంత నీట్గా, మళ్ళీ గీత అవతలకి దాటకూడదు, నీట్గా స్లోగా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని తర్వాత అంటే మరీ ఎక్కువ ఖర్చుతో కాకుండా చిన్న ఖర్చు ఇలాగ బ్యాక్ నెక్ రెడీ చేశాను. మళ్ళీ ఫ్రంట్ నెక్ చూడండి, అలాగే ఫ్రంట్ నెక్ కూడా అలాగే రెడీ చేస్తున్నాను. క్యాన్వాస్ రెడీ చేసి మళ్ళీ బాడీ పార్ట్కి జాయిన్ చేస్తున్నాను. బాడీ పార్ట్కి అది నీట్గా షేప్ మనం ఎలా గీసుకున్నామో అలాగే నీట్గా వచ్చేటట్టు స్లోగా క్యాన్వాస్ పెట్టి రెడీ చేసుకోవాలి. స్లోగా అంటే మనం కోన్లు తిప్పేదాన్ని బట్టి మన డిజైన్ రెడీ అవుద్ది. చిన్న కట్స్ చిన్నగా స్లోగా కట్ చేసుకొని స్లోగా షేప్ వచ్చేటట్లు రౌండ్గా నీట్గా మనం ఎలా షేప్ కావాలనుకున్నా అలాగా చిన్న కట్స్. అక్కడ ఏంటంటే మనకి తిరగడానికి చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఇట్లా లోపలికి మళ్ళీ ఇచ్చి సన్నగా ఫినిషింగ్ బాగా నీట్గా ఉండేటట్లు సన్నగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. పాట నీట్గా ఇప్పుడు చుడి హ్యాండ్స్ రెడీ చేసి పైన కట్స్ కాడ నుంచి ఇట్లాగా హ్యాండ్ మనం బ్లౌజ్కి ఎలా రెడీ చేసి కుట్టుతామో అలాగే నీట్గా కుట్టుకొని చుడి హ్యాండ్స్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు సైడ్లు నీట్గా కుట్టుకొని నీట్గా ఏదైనా ఖర్చులు ఎగుడు దిగులు ఉంటే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక కుట్టు కుడుతున్నాను, ఎందుకంటే మనం 2 కుట్లు కుడతాం కదా హ్యాండ్స్కి, అలాగే వీటికి 2 కుట్లు. ఇప్పుడు కింద మనము బటన్స్ పెట్టుకుంటే కుచ్చుళ్ళు బాగా నీట్గా వస్తాయి, అందుకని బటన్లు రెడీ చేస్తున్నాను. కింద ఒక 3 ఇంచ్ వరకు ఒక 3 ఇంచ్ వరకు బటన్స్కి అంటే 3 బటన్స్ పెడతాను. 1 ఇంచ్ గ్యాప్లో అక్కడ వరకు సన్నగా మళ్ళించుకొని మనకి డ్రెస్సులు కుడతాం కదా అట్లాగా పైకి మళ్ళించుకొని సన్నగా కుట్టుకోవాలి. మీకు ఆ బటన్స్ రెడీ చేసినప్పుడు కూడా చూపిస్తాను. అలాగా సన్నగా మళ్ళించుకొని స్లోగా కుట్టుకోవాలి. స్లోగా కుట్టుకొని బటన్స్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. బా 3 ఇంచ్ వరకు అక్కడి నుంచి 3 ఇంచ్ వరకు స్ట్రైట్గా 3 ఇంచ్ స్ట్రైట్గా వేసుకొని ఎల్ షేప్ 3 ఇంచ్ బటన్స్ 5 ఇంచ్ దాకా డాట్ వేసుకొని ఎల్ షేప్ లాగా వస్తే మనకి పైన కింద నీట్గా వస్తుంది. స్ట్రైట్గా 5 ఇంచ్ ఎల్ షేప్ మోడల్లో రావాలి. చూడండి, నేను సూది ఎలా తిప్పుతున్నానో అలా తిప్పి మళ్ళీ అక్కడి నుంచి స్ట్రైట్గా షేప్ ఇచ్చినట్టు మన హ్యాండ్స్ షేప్ ఇస్తాం కదా అలాగా స్లోగా కుట్టుకునేది. చుడి హ్యాండ్స్ కటింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మామూలు ఈ చిన్న ట్రిక్స్ వల్ల ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి నీట్గా, ఆ ఎల్ షేప్ ట్రిక్స్ వల్లే వస్తాయి. స్లోగా మన హ్యాండ్స్ ఎలా కుట్టుకుంటామో అలాగే మన హ్యాండ్స్ ఆదిని బట్టి మనం చూసుకొని హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ 2 సమానంగా పెట్టి మన సంకలో సైజ్ ఎంత చూసుకొని నీట్గా తీసుకోవాలి.
మళ్ళీ అలాగే కుట్టు పైనే ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇక్కడ సంక లోతు తీసుకోవాలి. నాకు 36 కాబట్టి 8.5 రావాలి. 8.5 ఎక్కడికి వస్తుందో చూస్తున్నాను. 8.5 కరెక్ట్గా 8.5కి వచ్చింది. అక్కడి నుంచి చిన్న డాట్స్గా పైకి నీట్గా పెట్టుకుంటే బయటికి అలాగే ఆ గీత మీదే మళ్ళీ ఇంకొక కుట్టు కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా స్లోగా కుట్టుకోవాలి. స్ట్రైట్ అంతే నీట్గా అక్కడ నీట్గా పెట్టుకొని కుట్టడం వల్ల 2 ముడతలు రాకుండా నీట్గా వస్తాయి డ్రెస్సులు. కింద బటన్స్ పెట్టే కాడ